హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా పాపకి బారసాలలాగా చేసామన్నమాట. అంటే అన్నప్రాసన రోజు పాకుతారు కదా, పాకి ఏది పట్టుకుంటారని చూస్తారు కదా, అది మేము ఆ రోజు పాపకు చేయలేదు. సో అందుకని ఈరోజు చెయ్యాలి అని అనుకుంటున్నాము. ఎందుకంటే అప్పుడు మా పాప అస్సలు పాకలేదు. జస్ట్ మేము అన్నప్రాసన చేసేటప్పుడు ఆ పాప బోర్ల పడతా ఉన్నింది అంతే, కానీ పాకలేదు. సో అందుకని మాకు అప్పుడు కుదరలేదన్నమాట అలా చేయడము. అందుకనేసి ఇప్పుడైతే చెయ్యాలి అని అనుకుంటున్నాము. అది కూడా ఎందుకు అంటే మేము కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాము, మా పాప ఏది పట్టుకుంటుంది ఏంటి ఏమి అని చూడాలి అనేసి. సో అందుకని అయితే ఇదైతే చేస్తున్నాం అనమాట. ఇంకా ఇలా పెడతాం కదా, బుక్స్, పెన్, అలాగే స్వీట్స్, అదే తినేవి స్వీట్స్ అలా అయితే పెట్టాము. ఇంకా పెట్టేసి స్టార్ట్ చేసామన్నమాట. వాటిని చూడగానే తనైతే అసలు ఆగట్లేదు, పట్టుకోవాలి అంటే పిల్లలు వస్తువులు పెడితే ఏది ఉండనివ్వరు కదా, అలా అయితే పట్టుకోవాలి అని అయితే వెళ్తుంది. సో వదిలాము. ఇంకా ఫైనల్గా ఫస్ట్ అయితే ఏది పట్టుకునిందంటే పెన్ను పట్టుకునింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పెన్ను పట్టుకునింది అనేసి. సో చదువుల బిడ్డ అవుతుందేమో, చూడాలి మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏమో. నెక్స్ట్ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే వదిలాము. మళ్ళీ వస్తే ఏమో డబ్బులు పట్టుకుంటుందేమో అని అనుకున్నాము, కానీ డబ్బులు పట్టుకోలేదు. అక్కడ స్వీట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిపైకి అయితే వెళ్ళిపోయేసి దాన్ని పట్టుకొని మొత్తం నలిపేసి నోట్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేసింది అనమాట. సో ఇంకా అలా అనమాట. ఫస్ట్లో మా పాప చాలా స్లోగా ఉన్నాయి మూమెంట్స్, ఇప్పుడైతే భలే అల్లరి చేస్తుంది. అసలు ఏదైనా పెట్టాలన్నా ఏదైనా చెయ్యాలన్నా అస్సలు చేపించుకోవట్లేదు. మొత్తం అంటే వద్దు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. మళ్ళీ తీసుకెళ్ళి వెళ్తే ఈసారి కూడా నేను ఆ స్వీట్స్ పట్టుకునింది కదా, వాటిని తీసి నా బ్యాగ్ పెట్టుకున్నాను అనమాట. అవి పట్టుకోవడానికని వచ్చింది, అవి పట్టుకోవాలి అనేసి మేము పట్టుకొనివ్వలేదు. దాని తర్వాత మళ్ళీ వదిలిపెడితే ఇలా కత్తి అయితే పట్టుకునింది. మేము అలా ఒక్కొక్కటి పట్టుకున్న తర్వాత ఆ వస్తువుని అక్కడి నుంచి తీసేసామన్నమాట. సో అందుకే ఏమో మళ్ళీ వేరే వస్తువు మీదకి వెళ్ళింది, లేకపోతే ఎప్పటికీ ఒకే వస్తువు పట్టుకొని ఉంటుందేమో అన్ని కనుక అక్కడే పెట్టింటే. ఎందుకంటే మళ్ళీ దానిపైకే వస్తుంది, అందుకని మేము పట్టుకునింది తీసి పక్కన పెట్టేసాము. ఇంకా దాని తర్వాత నగలైతే పట్టుకునింది లాస్ట్లో. ఇంకా అన్నిటికంటే లాస్ట్లో ఏం చేసిందంటే మనీ పట్టుకునింది. ఫస్ట్ అన్నీ పట్టేసుకునింది, అది కూడా లాస్ట్లో అది కొంచెం ఫ్యాన్ గాలికి అలా ఇలా ఎగురుతూ ఉంటే అప్పుడు పట్టుకునింది, లేకపోతే అసలు పట్టుకొని ఉండదేమో. సో అలా మా పాప లేట్గా మూమెంట్స్ ఇవ్వడం వల్ల 11th మంత్లో ఇదైతే చేయాల్సి వచ్చింది. ఫైనల్గా అయితే చేశాము. కానీ ఫస్ట్లో పిల్లలు అంటే ఎన్నెన్నో అనుకుంటాం కదా, నేనైతే గడప దాటితే గారెలు ఇంకా ఏంటేంటో అనుకున్నాను, కానీ ఏది కుదరలేదు. తను అంటే ఒక సెటిల్ టైంలో అనేది తను రావట్లేదన్నమాట. సో అందుకని మేము కూడా ఓకే తనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేయనీలే అని చెప్పేసి వదిలేసాము. సో ఇది ఈ రోజుటి వీడియో అయితే. వీడియోలు వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.